దేవుడు ఏం చేసిందో తెలుసా? సాతానుని నీ పాదముల క్రింద ఉంచి ఉన్నాడు. ఎక్కడ ఉన్నది సైతాను? చెప్పండి, ఎక్కడ ఉన్నది? మన పాదముల క్రింద ఉన్న దాని కొరకు మనము భయపడని అవసరం లేదు. కానీ చాలా మందికి భయం ఏంటిది? సైతాన్ గురించి భయం ఉంటుంది. కానీ నువ్వు క్రిస్టియన్ అని అంటే ఎలాంటి వ్యక్తి అంటే అధికారం కలిగినటువంటి వ్యక్తివి. నీ యొక్క అధికారం నీకు తెలియక మనం ఏమైతే ప్రతిదానికి దిగులు పడుతుంటాం, భయపడుతుంటాం, ఏడుస్తుంటాం. ఒక చిన్న కుమారుడు అనుకోండి, ఒక 8 years ఉన్నాడు అనుకోండి, లేదంటే 5 years ఉన్నాడు అనుకోండి. వాళ్ళ డాడీ పెద్ద బిజినెస్ మ్యాన్ అనుకున్నాం, లేదంటే ఇంకా మంచిగా ఉన్నవాడు అనుకున్నాం. అలాంటప్పుడు చాలామంది ఏం చేస్తారు? ఉద్యోగం రీత్యా పిల్లల్ని పోషించడం, పెంచడానికి, చిన్న పిల్లల్ని పెంచడానికి వాళ్ళ ఇంట్లో పని వాళ్ళని పెట్టుకుంటారు. అవునా కదా? పని వాళ్ళని పెట్టుకుంటారు.